రంగారెడ్డి జిల్లా అధికారం అడ్డుపెట్టుకుని నకిలీ పత్రాలు సృష్టించి పథకం ప్రకారం సొమ్ము చేసుకున్న రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఫోర్జరీ చీటింగ్ కేసులో రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పర్పల్లి గ్రామంలోని 43, 44, 45 సర్వే నెంబర్లలో ముక్రమద్దీన్, ఆసిఫ్ ఖాదీర్లు నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డు విస్తరణలో తమ స్థలం పోతుందని తెలుపుతూ టీడీఆర్కు అప్లై చేశారు. ఈ ముగ్గురికి అనుకూలంగా రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ సిటీ ప్లానర్ డీసీపీ కృష్ణమోహన్, సెక్షన్ అధికారి కబీరుల్లా ఖాన్, ఆక్వేషన్ సర్వేయర్ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ సర్వేయర్ దీపక్ కుమార్లు నిందితులను అనుకూలంగా ఫైల్ను ప్రాసెస్ చేశారు. ఫోర్జరీ చేసిన నిందితులకు అనుకూలంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికేట్ అందజేశారు. టీడీఆర్ను 5.78 కోట్లకు ఓ బిల్డర్ విక్రయించారు. అనంతరం నిందితులతో కలిసి జిహెచ్ఎంసీ అధికారులను పంచుకున్నారు. నకిలీ పత్రాలకు టీడీఆర్ను అందజేసి జిహెచ్ఎంసీ ఖజానా గండి కొట్టిన అధికారులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.